తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, ఇదిగోనైనా మీ బలమైన మీ ఘనమైన నామాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగోనైనా సెప్టెంబర్ నెల తండ్రి, నాయన ఈ చివరి దినము రాత్రికాల సమయంలో తండ్రి, నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. తండ్రి ఇదిగోనైనా ఈ నెలంతా నాయన ఇదిగో ప్రారంభపు దినం మొదలుకొని ముగింపు దినమైనటువంటి ఈ దినము వరకు తండ్రి ఎంతగానో మీ దయరెక్కల చాటున తండ్రి కాచి కాపాడారు నాయన. మా ప్రతి కష్టంలోనూ, మా ప్రతి సుఖంలోనూ, ప్రతి విషయంలోనూ తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహాదేవ మీకే స్తుతి. మా అవసరములు తీర్చు దేవా మీకే స్తోత్రం. వృద్ధి కలుగుజేయ దేవా మీకే మహిమ. జయము అనుగ్రహించు దేవా మీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా మీకే మహిమ. రోషము గల మా దేవా మీకే స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా మీకే స్తోత్రం. సమస్తమును జరిగించు దేవా మీకే మహిమ. మన రక్షకుడైన దేవునికి మీకే స్తుతి. నా రక్షణకర్త నా దేవా మీకే స్తోత్రం. పాపమును పరిహరించు దేవా మీకే స్తోత్రం. మార్పు లేని వాడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. శక్తిమంతుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. మా ప్రార్థన ఆలకించువాడా మీకే స్తోత్రం. ప్రార్థనకు జవాబు దయచేవాడా మీకే స్తోత్రం. మా పాపములు మూయబడినందుకే మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, ఇదిగోనైనా మా తల్లి గర్భాన్న పడినది మొదలుకున్నాయినా ఇప్పటి వరకు సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్నటువంటి మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన మా తల్లి గర్భాన్ని పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇక తండ్రి మీరు లేఖనములో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నింటినీ సముద్ర అగాధ జలములో నీవు పడవేతువని సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నింటినీ క్షమించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, ఇకనైనా తండ్రి అక్టోబర్ నెలలో తండ్రి మేము ప్రవేశపెడుతున్నారయ్యా తండ్రి. ఇదిగోనైనా ఈ నెలంతా ఎంతగానో మీ దారెక్కల చాటున భద్రపరచవలసినైనా అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఇకనైనా మేము ఇకనైనా తెల్లవారితే నాయన ఇకనైనా అక్టోబర్ నెలలో ప్రవేశపెడుతున్నారు తండ్రి. ఇకనైనా గత సెప్టెంబర్ నెలలో ఎంతగానో మీ దారెక్కల చాటున కాచి కాపాడారు. అంతకంటే మరి ఎక్కువగా తండ్రి ఇదిగోనైనా అక్టోబర్ నెలలో తండ్రి మీ దారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదలు మాకు దయచేయమని తండ్రి. ఆరోగ్యం లేని వారికి నాయన ఆరోగ్యం దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నిజమే తండ్రి, అందరూ బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను తండ్రి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ దయరెక్కల చట్టం మీ కృపా కాపుదలు చొప్పున మాకందరినీ నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సర్వోన్నతుడా మీకే స్తోత్రం నాయన. ఇదిగో మన ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి స్త్రీలందరి కొరకు తండ్రి ఇగనైనా మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఇగనైనా సంఘంలో ఉన్న స్త్రీలందరినీ నేనైనా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మీరు ఎక్కల చాటున భద్రపరచండి ఆయన. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతిగా తండ్రి యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా. యవ్వన బిడ్డలకు తండ్రి జ్ఞానము, బుద్ధి, వివేకం అనుగ్రహించండి ఆయన. ఇకనైనా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా ఆయన ఇక దుష్టుడు చేస్తున్న గలిబిల్ని అంతటినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా. మీరు ఎక్కల చాటున భద్రపరచండి తండ్రి. నేను ఏ కుటుంబంలో నైనా దుష్టుడు గలిబిలి చేస్తున్నాడో వాడిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మేము భూలోకమందు ఏది బంధించబడినో అది పరలోకమందు బంధించబడిన మీరు లేఖనంలో సెలవిచ్చి ఉన్నారు కదా. ఇదిగో తండ్రి ఇగోనైనా దుష్ట శక్తులను, అంధకార దురాత్మ శక్తులను, మా ప్రార్థనను అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం నాయన. ఇదిగోనైనా మీరు బంధించడానికి సహాయం చేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పరిశుద్ధులని తండ్రి మీ సన్నిధిలో
జ్ఞాపకం చేసుకుని ఆయన పరిశుద్ధులను తండ్రి పరిశుద్ధులను పరిశుద్ధులుగా ఉండని, అన్యాయం చేయవారిని ఇంకనూ అన్యాయము చేయనిమ్ము. ఇగో ఎవరి జీతము ఎవరి క్రియలు చొప్పున వారి ఫలితములను ఇచ్చుటకు త్వరగా మా ప్రభు రానై ఉన్నారని లేఖనము సెలవిచ్చున్నది కదా. ఇగో తండ్రి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడడానికి నాయన ఇగో నాయన మా క్రియలు తండ్రి మా వెంటే వచ్చినట్లుగా తండ్రి మేమెంతో పరిశుద్ధుడుగా మా పరిశుద్ధతను మేము కాపాడుకొని తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి మీ కల్వరి శిలువలో నాయన మీ ప్రియకుమారుడికి వచ్చిన రక్తాన్ని మా మీద ప్రోత్సహించి మీతో పాటు నడిచే భాగ్యము ఆ నౌకకి ఏ విధంగా అయితే భాగ్యం ఇచ్చారో అట్టి రీతిగా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని క్షేమకరంగా తోడుకుని రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. డ్యూటీలకి ఆఫీస్కి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి ఇక సాయంకాలం క్షేమకరంగా తోడుకుని రమ్మని అర్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా గర్భిణీ స్త్రీలను తండ్రి వారికి సుఖప్రసవం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక నేను పిల్లలని దంపతుల మీద రెక్కల చాటున భద్రపరిచే తండ్రి అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి పిల్లలను వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇకనైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలకి ఇప్పుడే స్వస్థత దయచేయమని అడుగుతున్నాం నాయన. విడుదల కావలసినటువంటి బిడ్డలకి విడుదల మీరు దయచేసిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇకనైనా హాస్పిటల్లో ఎందరైతే నాయన ట్రీట్మెంట్ చేసుకున్నారో అటువంటి బిడ్డలను అందరికీ నాయన మీరు స్వస్థత దయచేసిన విధానాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన వృద్ధులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన నిజమే తండ్రి తన జీవితకాలం అంతా ఎంతో ప్రయాసంతో తండ్రి ఇగోనైనా చివరి స్థాయిలో ఉన్నటువంటి బిడ్డలు ఇగోనైనా ఆత్మను విడిచి ఆత్మ శరీరం వేరైపోయిన ఆ వృద్ధులను తండ్రి వేరైపోవడానికి సిద్ధముగా నా వృద్ధులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంది. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచ్చేయండి ఆయన. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దాయిచ్చేయండి తండ్రి. ఇగోనైనా కుటుంబాలలో తండ్రి ఏ విధమైన దుష్టుడు గలిబిలి చేయకున్నట్లునైనా మీ కంచి కాపుదల అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డల కొరకు పరిచర్య చేస్తున్నట్టు కుటుంబాల కొరకు తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఇదనైనా బీదలనే కానీ చిన్నపిల్లలనే కానీ వృద్ధులనే కానీ అనాథులనే కానీ ఇదిగో తండ్రి వ్యవసాయ పని చేసుకున్నటువంటి వారినే కానీ ఇదనైనా సినీ పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి వారిని కానీ కూలి పని చేస్తున్నటువంటి వారిని కానీ పోలీస్ ఆర్మీ నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులే కానీ అటు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఇటు గవర్నమెంట్ ఉద్యోగస్తులే కానీ అనేక శాఖలలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచండి ఆయన. ఇగో తండ్రి నాయన మీ మీదను మా మీదను తిరుగుబాటు చేసినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ జ్ఞాన హృదయము దయచండి ఆయన. ఇగో సాతాను బంధించినటువంటి ఆ కట్లను విడిపించండి అయ్యా. ఇగో తండ్రి నీవే దేవుడవని వారు గుర్తెరిగినట్లు తండ్రి వారి మనస్సులను తెరవండి నాయన. బండలాంటి రాతి హృదయాలు తీసివేయండి తండ్రి. మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించండి నాయన. మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ఇదిగో మంచి ఆరోగ్యం దాయిచ్చండి ఆయన. మంచి బుద్ధిని దాయిచ్చండి తండ్రి. ఇక నీవే దేవుడు అని గుర్తున్నట్లు వారి మనోన్నతాలు వెలిగించండి అయ్యా. ప్రభా నీవు దయాదాక్షణ్యం గల దేవుడు నాయన. దీర్ఘ శాంతం గల దేవుడు నాయన. కృపా సత్యములతో నిండిన గల దేవుడవు తండ్రి. ఇకనైనా మా తట్టు తిరిగి తండ్రి మమ్మల్ని కరుణించుము నాయన. మీ సేవకురాలి కుమారుని అయినటువంటి నన్ను మమ్మల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. శక్తిని జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించి తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల మాకు దాయిచ్చమని వేడుకుంటున్నాం నాయన. సర్వోన్నతుడా సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇక సర్వోన్నతుడా సర్వలోక న్యాయాధిపతిగా నాయన సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇక తండ్రి ఏ కుటుంబంలో నాయన ఒక రక్షణలోనికి వచ్చి ఒక రక్షణలోనికి రాలేనటువంటి కుటుంబాలు తండ్రి విడుదల కొరకు చూస్తున్నారు నాయన. ఇక చర్చలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారో అటువంటి అంధకార దురాత్మ శక్తులను అన్నింటినీ కూడా ఇదిగోటంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి బంధిస్తున్నాం నాయన. ఇగోనైనా మీరు సహాయం చేయండి నాయన. ఇగో తండ్రి ఇగోనైనా అటువంటి బిడ్డలు అందరికీ విడుదల ప్రకటిస్తున్నాం నాయన. ఇగో తండ్రి మీ బలమైన నామాన్ని బట్టి తండ్రి మీ అధికార గల నామాన్ని బట్టి తండ్రి అటువంటి బిడ్డలందరికీ విడుదల ప్రకటిస్తున్నాం నాయన. ఇగోనైనా మీరు సహాయం చేసినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇగో తండ్రి మీ కృపా కాపుదలు దయచండి. ప్రయాణాల బిడ్డలు
బిడ్డలకు క్షేమకరంగా తోడుకోండి. ఉద్యోగం లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి నాయన. మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. మేము మా కుటుంబాలతో పాటు తండ్రి ఇగో నాయన తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని, బుద్ధిని మాకందరికీ అనుగ్రహించి తండ్రి రక్షణలో చివరి వరకు కొనసాగడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. సంఘాల నేను కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి ఇక నా ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహించండి. ప్రార్థన శక్తిని దయచేయండి. ప్రార్థన బుద్ధిని, ప్రార్థన వివేకమును దయచేయండి తండ్రి. మీ సన్నిధులనైనా మీ కృపా కాపుదల దయచేసి మీ సన్నిధులు మమ్మల్ని నడిపించమని తండ్రి సమస్త ప్రార్థనైనా నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి తండ్రి నాయన ఈ ప్రార్థన వేడుకుంటున్నాం నాయన. ఇక తండ్రి ప్రార్థన ఇక నాయన ప్రార్థన దయచేసే దేవుడు నాయన. ఈ ఇర్మియా వలె నాయన మేము ప్రార్థించడానికి కావాల్సినటువంటి ప్రార్థన శక్తిని మాకు దయచేయండి నాయన. ఇక తండ్రి నాయన తండ్రి యాకోబు ఏ విధముగా పట్టుదల కలిగి ప్రార్థన చేశాడో అట్టి కృపను మాకు అనుగ్రహించండి నాయన. నాయన మేము ప్రార్థనలో పోరాడినట్లు మాకు శక్తినివ్వండి నాయన. నాయన ఇదిగో తండ్రి అంధకార దురాత్మ శక్తులతో మేము పోరాడడానికి కావలసినటువంటి శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మీ ఆత్మశక్తితో అభిషేకించండి నాయన. ప్రార్థన శక్తితో మమ్మల్ని అభిషేకించండి నాయన. మీ సన్నిధులు నాయన మేము నిందారహితులుగా, పరిశుద్ధులుగా తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన మీ దయా, మీ సంకల్పం మాకు అనుగ్రహించండి నాయన. వాక్యములు నాయన మేము నాయన ఎంతో శ్రద్ధతో ధ్యానించి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇక నేను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని మీ దయరెక్కల చాట మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ నడిపించమని తండ్రి ఇదిగో నేను ఈ సమస్త ప్రార్థన నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.